రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా ద్వారక తిరుమల మండలం రామసింగవరం ఫ్లెక్సీ వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది. ఘటనపై కూటమి నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన 7 వ్యక్తులతో పాటు ఫ్లెక్సీ డిజైనర్ యాజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం సిఐ విల్సన్, ఎస్ఐ సుధీర్ నలచెర్లకు చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఫ్లెక్సీ ముద్రించడానికి వాడే పరికరాలు, మదర్ బోర్డ్, సిపియు, మానిటర్, ప్రింటింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు సిఐ విల్సన్. ఇక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రామసింగవరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో రప్ప డైలాగ్ వైరల్ కావడంతో ఈ డైలాగ్ ను మరోసారి ముద్రించడంతో వాతావరణం వేడెక్కింది. తూర్పుగోదావరి జిల్లా ద్వారక తిరుమల మండలం రామసింగవరం ఫ్లెక్స్ వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇక ఘటనపై కూటమి నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా తూర్పు తూర్పుగోదావరి జిల్లా ద్వారక తిరుమల మండలం రామసింగవరం ఫ్లెక్సీ వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది. ఘటనపై కూటమి నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన 7 వ్యక్తులతో పాటు ఫ్లెక్సీ డిజైనర్ యాజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం సిఐ విల్సన్, ఎస్ఐ సుధీర్ నలచెర్లకు చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఫ్లెక్సీ ముద్రించడానికి వాడే పరికరాలు, మదర్ బోర్డ్, సిపియు, మానిటర్, ప్రింటింగ్ మెషిన్ స్వాధీనం చేసుకున్నారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు సిఐ విల్సన్. ఇక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రామసింగవరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో రప్ప డైలాగ్ వైరల్ కావడంతో ఈ డైలాగ్ ను మరోసారి ముద్రించడంతో వాతావరణం వేడెక్కింది.
తూర్పుగోదావరి జిల్లా ద్వారక తిరుమల మండలం రామసింగవరం ఫ్లెక్స్ వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విజయ్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రచన. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అయితే పెను వివాదాన్ని సృష్టించిందనే మనం చెప్పుకోవాలి. ఏలూరు జిల్లా రామసింగవరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఫ్లెక్సీని అయితే అక్కడ అభిమానులు యువత కలిపి ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల కాలంలో సంచలనం సృష్టించిన రఫా రఫా డైలాగ్ మాత్రం ఇది మరోసారి వివాదాల్లోకి వచ్చిందనే మనం చెప్పుకోవాలి. ఈ ఫ్లెక్సీలో రఫా రఫా అనే డైలాగ్ తో పాటు 2029లో అధికారంలో వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే, అప్పుడు ఒక్కొక్కరు తలలో వేటపోతులు నరికినట్టుగా నరుకుతామనే ఆ క్యాప్షన్ తో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం అయితే వివాదం మొదలైందని మనం చెప్పుకోవాలి. దీంతో అక్కడ ఉన్న కూటమి నేతలైతే ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్ దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే భీమడోలు సిఐ విల్సన్ ఆధ్వర్యంలో ఈ ఫ్లెక్సీ వివాదానికి సంబంధించిన పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి ఈ ద్వారకా తిరుమలకు సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు అదేవిధంగా యువతను ఒక 7గురిని అయితే అదుపులోకి తీసుకుని వారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈ ఫ్లెక్సీ ముద్రించినటువంటి ఈ ఏదైతే గోపాలపురం నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా సంబంధించిన నల్లజర్లలో రాయల్ ఫ్లెక్సీ నల్లజర్ల ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈ ఫ్లెక్సీని ముద్రించినట్టుగా గుర్తించారు. నిన్న సాయంత్రం అయితే ఈ రాయల్ ఫ్లెక్సీ సెంటర్ అయితే భీమడోలు సిఏ ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు నిర్వహించి ఇక్కడే ఈ ఫ్లెక్సీ ముద్రించినట్టుగా గుర్తించడం జరిగింది. వెంటనే ఆ ఫ్లెక్సీకి సంబంధించిన ఆ మెటీరియల్ ఏదైతే ముద్రణకు సంబంధించిన మెటీరియల్ అదేవిధంగా కంప్యూటర్ అలాగే ఫ్లెక్సీకి సంబంధించి ఏ విధమైన మెటీరియల్ ఉందో అదంతా కూడా సీజ్ చేసి పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రాయల్ ఫ్లెక్సీ యజమానిని కూడా అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసుకు సంబంధించి 8 మందిని అయితే పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ సందర్భంగా భీమడోలు సిఐ విల్సన్ మాట్లాడుతూ ఏదైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఎవరైనా సరే ఈ సమాజంలో అలజడులు సృష్టించే విధంగా ఇటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా సరే కఠినమైన చర్యలు ఉంటాయనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోమారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ ఫ్లెక్సీలు ఇటువంటి స్వాగత సత్కారాలు లేదా బర్త్డే వేడుకల సందర్భంగా సమాజానికి ఇబ్బంది కలిగించే విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరు నడుచుకున్నా కూడా ఉపేక్షించేది లేదని కూడా సిఐ విల్సన్ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మొత్తంగా తీసుకుంటే ఈ బర్త్డే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుక సందర్భంగా రఫా డైలాగ్ మరోసారి వివాదాల్లోకి ఎక్కి ఈ కేసుకు సంబంధించి 8 మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. రచన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విజయ్.